ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 30. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. సామెతలు 11వ అధ్యాయం 18వ వచనం. ఆ రాత్రి అంతయు రాజుకు నిద్ర పట్టలేదు, రాత్రి ఉపవాసం ఉండెను. దానియేలు ఏమయ్యనో చూచుటకు పెందల కడనే లేచి సింహముల గుహ యొద్దకు వచ్చెను. ఎంతో దుఃఖ స్వరముతో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతని స్వరము అతనిలోనున్న దుఃఖమును తెలియజేసెను. తాను దేవుని ఎరుగడు కనుకనే అతడు దుఃఖించుచుండెను. ఏమో, ఎవరికి తెలుసు, దానియేలును సింహములు తినివేసి ఉండునేమో అని అతడు తలంచుచుండెను. సజీవుడైన దేవుడు మనతోనున్నప్పుడే మనకు నిజమైన విశ్వాసము ఉండును. లేకపోయినట్లయినచో మన హృదయములు భీతి, కలవరము, సందేహములతో నిండి ఉండును. దానియేలు, రాజా, ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని జవాబిచ్చెను. 22వ వచనం. అప్పుడు తన స్నేహితుడైన దానియేలు క్షేమముగా ఉన్నాడని రాజైన దర్యావేషు ఎరిగి చాలా సంతోషించెను. అప్పుడు దానియేలు మీద కుట్ర పన్నిన దుష్టులను దానియేలునకు బదులుగా సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించెను. మన శత్రువులు కొంతకాలము వర్ధిల్లునట్లుగా దేవుడు అనుమతించును. వారు అభివృద్ధి చెందుచున్నాము కదా అని తలంచెదరు. కానీ ఒకనాడు శిక్షింపబడుదుమేమో అను తలంపు వారికి కలుగదు. తన సాక్ష్యము నిమిత్తమే దానియేలు శ్రమపడెను. అయితే అతని నమ్మకత్వమును బట్టి దేవుడు అతనిని విడిపించెను. మనము కూడా దానియేలు వలె నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనలను విడిపించును. మనము మన పనిలో నమ్మకముగా ఉండవలెను, మన సాక్ష్యములో నమ్మకముగా ఉండవలెను. దేవుని అనుదినము గణపరచుటలోను, ముమ్మారు ఎట్టి భీతి భయం లేకుండా మోకాళ్ళపై దేవుని ప్రార్థించుటలోను, అన్ని విషయముల కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించుటలోను నమ్మకస్తులమై ఉండవలెను. అప్పుడు ఆయన మన పక్షముగా పనిచేసి మనకు విరోధముగా శత్రువు చేయి పన్నాగములను విఫలము చేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.